హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి ఆంధ్ర ఉద్యోగులు రెడీగానే ఉన్నా వాళ్లకు ఎన్నో సందేహాలున్నాయి. ఆ సందేహాలేంటో తెలుసుకోవడానికి హైదరాబాద్ లో డైరెక్ట్ గా ఎంప్లాయీస్ తో మాట్లాడిన మంత్రి నారాయణ వాటి మీద ఒక అవగాహనకు వచ్చినట్టే ఉంది. ఉద్యోగుల షిఫ్టింగ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందంటున్న నారాయణతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగుల్ని అమరావతి రాజధానికి తీసుకువచ్చే ప్రణాళికలో పనిచేస్తుండగా అది పూర్తిగా సాధ్యం అయ్యేటట్లుగా కనపట్టలేదు. ఒకవైపు ఉద్యోగుల కోరికలు కానీ, మరోవైపు హెచ్ఓడి కార్యాలయాల తరలింపు విషయంలో కానీ అనేకమైన ఇబ్బందులు ఇంకా ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిలన్నింటినీ ఏ విధంగా అధిగమించగలరో ఇప్పుడు మనతో మంత్రి నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నారాయణ గారు చెప్పండి, నిన్న ఉద్యోగులతో మీరు సమావేశమయ్యారు. వాళ్ళు చెప్తున్న కోరికలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. వీటన్నిటినీ కూడా మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? అంటే తాత్కాలిక రాజధాని అంటే బిల్డింగ్స్ ఏమో పర్మనెంట్గా కట్టేయండి పక్కాగాను, అవి తర్వాత కమర్షియల్కి కానీ ఆఫీసులకు కానీ వాడేవి. దాంట్లో వాళ్ళందరూ అడిగింది ఒకటే, ఏంటంటే మెయిన్గా ఈ యొక్క పిల్లల కోసంగా లోకల్ స్టేటస్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చదువుతున్నారు, 10th క్లాస్ అయిపోయింది, వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చి ఇక్కడ వచ్చి ఇంటర్మీడియట్ చేరతారు, లేదా ఇంటర్మీడియట్ 2 చదువుతున్నారు అక్కడ, వాళ్ళు వచ్చి ఇక్కడ బీటెక్ చేరాలా. ఇప్పుడు ఉన్న స్టేటస్ ప్రకారం అయితే దే ఆర్ లోకల్ టు దట్ ఏరియా, ఇక్కడ లోకల్ కాదు. వాళ్ళు మొదటి నుంచి మాకు ఆ లోకల్ ఇస్తే చేస్తూ ఉన్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తుంది. దాన్ని త్వరలో పరిశీలించి దాన్ని ఆలస్యం అయ్యే పక్షంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఉద్యోగులు దానికైనా ఆలస్యమైనా పర్లేదు, రావడానికి సిద్ధంగా ఉన్నామని సజ్జత తెలిసినట్టుగా కనపట్లేదు. అంటే యాక్చువల్గా అది జెన్యూన్ ప్రాబ్లం, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాల్సిన ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకనే ఈరోజు సీఎం గారితో మాట్లాడి దాన్ని ఢిల్లీలో పర్సూ చేసి వీలైనంత ఎర్లీగా దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా కొన్ని అన్ప్రాక్టికల్గా ఉండే కోరికలు ఉద్యోగుల నుంచి వచ్చినాయి అనేది ఒక వాదన కనపడుతుంది. అది నిజమేనా? అవి ఏంటి? అటువంటిదే లేదండి. ఎందుకంటే స్పౌస్ ఒకవేళ తెలంగాణకు చెందుంటే, వాళ్ళు ఆంధ్రాకు చెందుంటే అటువంటి వాళ్ళని ఒక దగ్గరే ఉంచేట్టుగా చేయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా జెన్యూనిటీ ఉంది. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉండారో స్టాటిస్టికల్ డేటా తీమన్నాం. మళ్ళీ ఈ కమిటీ రేపు 8వ తేదీ 9వ తేదీ కూర్చుంటుంది, 8 కానీ 9 కానీ, అప్పటికి డేటా తీమన్నాం. అదేవిధంగా వాళ్ళు కొన్ని అడిగారు. అంటే వెంటనే మేము గుంటూరు విజయవాడకు వచ్చి రెసిడెన్షియల్ ఉండలేం కాబట్టి పని దినాలు ఏమన్నా 5 రోజులకి ఏమన్నా చేయగలరా, 6 రోజులు కాకుండా చేస్తే మేము 5 రోజులు అక్కడ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి వస్తామన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా వాళ్ళు అడిగిన దాంట్లో ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు స్టే చేయాలంటే ఎక్కడైనా హాస్టల్ ప్రొవిజన్ లాంటిది ఏమన్నా కొంతమందికి చేయగలరని అడిగారు. అదేవిధంగా ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి పోవడానికి మేము కార్లలో వస్తాం ఎవ్రీ వీక్, అటువంటిప్పుడు ఈ టోల్ గేట్ ఎగ్జంప్షన్ అనేది ఒకటి అడిగారు. అట్నే ఇటు వచ్చిపోవడానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ లాంటిది ఏదైనా పేమెంట్ కింద, అంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ కాదు, ఇలాంటివి కొన్ని అడిగారు, చిన్న చిన్నవి. అవన్నీ వాళ్ళు అడిగిన దాంట్లో ముఖ్యంగా 5 డే వీక్ గురించి అడిగారు. దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఓకే చెప్పారా, లేదంటే 5 డే వీక్ ఇంకేమన్నా? లేదంటే అది యాక్చువల్గా చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది కాబట్టి సీఎం గారు ముందు పెడతాం. సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత ఏ విషయాన్ని తెలియజేస్తామని యాక్చువల్గా వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. అదే ప్రధానంగా ఈ కార్యాలయాన్ని తరలించడానికి ఒక తాత్కాలిక సచివాలయం మాత్రమే కాకుండా హెచ్ఓడి ఆఫీసెస్ రాకపోతే ఈ సెక్రటేరియట్ వచ్చినా కానీ ఉపయోగం లేదు అన్నది వాస్తవం, అందరికీ తెలిసిందే. కానీ ఆ హెచ్ఓడిస్ విషయంలో ఇప్పటివరకు ఏమీ ఒక అడుగు కూడా ముందు పడిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? యాక్చువల్గా మనకు 6,500 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఇక్కడ ఉండేటట్టుగా డిజైన్ చేయడం జరిగిందండి. అందుకని యాక్చువల్గా నిన్న సిఎస్ గారు స్టాటిస్టికల్ డేటా కరెక్ట్గా తీయమన్నారు. రేపు 8వ తేదీ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రకారం పోలీస్ యంత్రాంగం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు తీసుకుంటే అట్ ప్రజెంట్ ఉండేది 9,000 చిల్లర అని చెప్పారు, ఎవరు ఉద్యోగస్తులు చెప్పింది. వాళ్ళు చెప్పిన ప్రకారం నిన్న 9,500 మంది మాత్రమే ఉన్నారు. 2,200 మంది సెక్రటరియట్ ఎంప్లాయీస్ ప్రజెంటు, 7,500 మంది హెచ్ఓడీస్, మొత్తం 9,500. ఇక్కడ 6,500 మందికి యాక్చువల్గా వస్తుంది. అదే కానీ నిజమైతే ఇంకొక 3,000 మందికి కావాలి. ఆల్రెడీ జవహర్ కమిటీ గారు ఒక 7 లక్షల చదరపు అడుగుల వరకు బిల్డింగ్స్ చూసి పెట్టుండారు. నిన్న అది కూడా జవహర్ రెడ్డి గారు కమిటీ నేను తెలియజేశారు. అందువల్ల ఆ బిల్డింగ్స్ కూడా యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నాం. ఉద్యోగులు వాళ్ళు దాదాపు 20,000 కుటుంబాలు వస్తున్నాయి, 20,000 మంది దాకా మొత్తం పోలీసులతో కలిపి. వీళ్ళందరూ కూడా ఉండటానికి వసతి సౌకర్యాల గురించి వాళ్ళు చాలా వర్రీడ్గా ఉన్నారు. చదువుతో పాటు ఈ వసతి సౌకర్యాల మీద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే అద్దెలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని మీద ఉన్న క్లారిటీ ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఎలా విడిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఇష్టపడి విడిపాలా, బలవంతంగా చేయడం జరిగింది. ఇందులో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు ఎక్కువగా పోరాడింది ఉద్యోగ సంఘాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం పడే ఇబ్బందులు కూడా తెలుసు ఫైనాన్షియల్గా.
అందువల్ల వాళ్ళను కూడా కొన్ని త్యాగాలు చేయమని సీఎం గారు చెప్పడం జరిగింది. అందువల్ల హౌసెస్ వరకు ఎవరెవరు చూసుకునేది ఆల్రెడీ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం కూడా వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల సీఎం గారు కూడా రెంట్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా అప్పీల్ చేశారు, మీరు మరీ ఎక్కువ రెంట్ పెట్టి అందరూ ఇక్కడికి రాకుండా చేస్తే ఆర్థిక స్థితి పెరగదు మీ అందరిది. మన రాష్ట్రం ఆర్థిక స్థితి పెరగాలంటే ఖచ్చితంగా మీరు కూడా కొంత సాక్రిఫైస్ చేయండి అని. అందువల్ల వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రీజనబుల్గా రెంట్స్ తీసుకోమని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి జూన్ 15 నాటికి వీలున్నంత మట్టుకు సచివాలయంతో పాటు హెచ్ఓడి కార్యాలయాలు అన్నింటినీ కూడా షిఫ్ట్ చేయడానికి కసరత్తు స్టార్ట్ చేశామని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శ్యామ్ కుమార్, V6 న్యూస్, విజయవాడ.